ప్రస్తుతం మన మహబూబాబాద్ జిల్లా పరిధిలో లండన్ కిడ్స్ స్కూల్లో ఈరోజు మనం ఉన్నాము. అయితే ఈరోజు కృష్ణాష్టమిని పురస్కరించుకొని మొత్తంగా అయితే పిల్లలు చాలా చక్కగా కృష్ణుని యొక్క వేషధారణతో అయితే వాళ్ళు కనిపిస్తున్నారు. అమ్మా నీ పేరేంద్రా? My name is Lohita. అవునా, ఏ స్కూలు? London Kids International Primary School. మీ డాడీ పేరేంటి? Funny. మీ మమ్మీ పేరు? Uma. Uma. ఉమానా. ఇప్పుడు ఇవాళ ఏంటి ప్రోగ్రామ్ ఏంటి ఇవాళ? కృష్ణాష్టమి. కృష్ణాష్టమి పుట్టినరోజా? కృష్ణ జన్మదినం. థ్యాంక్ యూ. నీ పేరేంద్రా? My name is Datrija. ఓకే, చెప్పురా స్కూల్ పేరు చెప్పు. London Kids International Primary School. ఏ క్లాస్? 4th class. 4th క్లాసా? మీ టీచర్ పేరేంటి? తెలుగు టీచర్ పేరు? Nagari Madam. మ్యాథ్స్ టీచర్ పేరు? Nagesh sir. Nagesh sir. Nagesh sir. నగేష్ సారా? ఓకే. ఇప్పుడు ఇవాళ నువ్వు ఏ వేషధారణలో ఉన్నావు? Gopika. గోపికనా? మంచిగా అనిపిస్తుందా? హ్యాపీగా అనిపిస్తుందా? అనిపిస్తుందా? ఓకే, మీరిద్దరు వెళ్ళండి అన్న. My name is Arha. ఏ స్కూలు? London Kids Primary School. నువ్వు ఏం చదువుతున్నావు? First class. ఓకే, థ్యాంక్ యూ. నీ పేరేంటన్నా? My name is Harshini. ఏ స్కూలు? London Kids International Primary School. అవునా, మీ డాడీ పేరేంటి? Naresh. మమ్మీ పేరు? Mamata. ఓకే, థ్యాంక్ యూ. మీరు వెళ్ళండి రా. రైట్. కృష్ణుడు అవతారంలో ఉన్నావా? నీ పేరేంటి? Dhanush. ధనుష. ఏ స్కూలు? London Kids. ఏం చదువుతున్నావు? ఫస్ట్ క్లాసా? ఓకే, థ్యాంక్ యూ. నీ పేరేంటి నాన్న? Shivaivan. Shivaivan. అవునా, ఇప్పుడు నువ్వు ఏ అవతారంలో ఉన్నావు? Krishna getup. కృష్ణుడు గెట్ ఆఫ్. నైస్. మీ డాడీ పేరేంటి? Mukesh Wal. మీ మమ్మీ పేరేంటి? Serata. అవునా, మీరు ఏ అవతారంలో ఉన్నారండి? నువ్వు ఏ గెటప్ లో ఉన్నావు? Krishna getup. అవునా, ఈ గెటప్ లో ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందా? మంచిగా అనిపిస్తుందా? ఎవరు తయారు చేశారు నిన్ను? My mummy. మీ మమ్మీ తయారు చేసిందా? మీ మమ్మీ పేరేంటి? Hemalata. హేమలత. నువ్వు ఏ క్లాసు? First class. ఫస్ట్ క్లాసా? ఏ స్కూలు? London Kids International Primary School. అవునా, ఒకసారి కెమెరాకి వెళ్ళి చూసి చెప్పు. చెప్పు. London Kids International Primary School. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, గో. మంది పిల్లలు వేషధారణలో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాము. మంచి గొప్ప కార్యక్రమము. వివిధ గుళ్ళల్లో చేసుకోవాల్సిన కార్యక్రమాలను ముందుగా పిల్లల యొక్క భవిష్యత్ కార్యాచరణను ఆలోచించి టీచర్లు, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు, ఇక్కడ ఉన్న ఈ స్కూల్ కు సంబంధించిన యజమానులు అయితే పూర్తి స్థాయిలో పిల్లలకు విద్యతో, వైద్యం విద్యతో పాటు భక్తి కూడా ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా నేర్పిస్తున్న లండన్ కిడ్స్ స్కూల్లో ఈ సంబంధించిన చిన్నారులు మనతో ఉన్నారు. వాళ్ళను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాన్న నీ పేరేంటి? Sanshit Patel. అవునా, సంక్షిత్ పటేల్. ఓకే, సూపర్, గుడ్ నేమ్ ఉంది. ఒకసారి కెమెరాలో చూసి చెప్పు. చూడు. My name is Sanshit Patel. అవునా, ఇప్పుడు ఈ దండ వేసుకుని ఉన్నావు కదా, ఇప్పుడు నువ్వు ఏ వేషధారణలో ఉన్నావు? Krishna. కృష్ణ వేషధారణలో ఉన్నావా? నిన్ను ఎవరు తయారు చేశారు? My mummy. మీ మమ్మీ తయారు చేసిందా? మీ మమ్మీ పేరేంటి? Shirisha. డాడీ పేరేంటి? Umesh. బాగుందా నాన్న? ఇక్కడ దండ వేయంగానే ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుందా? ఇలా ప్రతి సంవత్సరం వేసుకుంటావా?
మరి అలా దండం పెట్టుకున్నావు దేవుడికి? ఏ దేవుని దండం పెట్టుకున్నావు? అందరు దేవుళ్ళని. అందరి దేవుళ్ళని దండం పెట్టుకున్నావా? వావ్, నైస్. ఓకే నాన్న, ముందుకురా 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 ముందుకురా. బుడ్డి కృష్ణుడు ఉన్నాడు ఇక్కడ. చెప్పు నాన్న, ఏంటి నీ పేరేంటి? వైస్విక్. ఏ స్కూల్ మీది? మాది లండన్ కిడ్స్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్. అవునా? మీ డాడీ పేరేంటి? దత్తాత్రేయ. తాతయ్యనా? దత్తాత్రేయ. దత్తాత్రేయనా? ఒకసారి మీ స్కూల్ పేరు ఆ కెమెరాలో చూసి చెప్పు. మా స్కూల్ పేరు లండన్ కిడ్స్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్. అవునా? ఓకే, గుడ్. నువ్వు ముందుకురా నాన్న, ముందుకురా ముందుకురా ముందుకురా. లే ఒకసారి లే. ఇలా నిల్చో నిల్చో. ఓకే, నీ పేరేంట్రా? ముకుందమాని. అవునా? మీ స్కూల్ పేరేంటి? లండన్ కిడ్స్. నువ్వు ఏ వేషధారలో ఉన్నావు? దేవత. దేవత వేషధారలో ఉన్నావా? దేవకియా? మంచిగా అనిపిస్తుందా తల్లి? హ్యాపీగా అనిపిస్తుందా? అవునా? ఓకే, గుడ్. కూర్చో నాన్న, కూర్చో 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 కూర్చో. నువ్వు ఒకసారి లేరా, లే ఒకసారి లే. ఓకే, గోపికలు కూడా మనకు అందరు తక్కువ టైంలో అందరు తయారై వచ్చారు. థ్యాంక్ యూ నాన్న. నీ పేరేంటి? ఇది పట్టుకో ఒకసారి. ఓకే, గుడ్. ఇప్పుడు నీ స్కూల్ పేరు, మీ డాడీ పేరు, మమ్మీ పేరు అంతా కెమెరా చూసి చెప్పాలా? చెప్పు చెప్పు, అటు చూసి. నన్ను చూడ, కట్టే చూడు. చెప్పు నాన్న, స్కూల్ పేరు చెప్పు. లండన్ కిడ్స్. గట్టిగా మాట్లాడాలా, గట్టిగా మాట్లాడు. లండన్ కిడ్స్. ఓకే, నీ పేరేంటి? వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ సిద్దికా. అవునా? ఆ కెమెరా చూసి చెప్పు మళ్ళీ ఇంకోసారి. వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ సిద్దికా. ఓకే, థ్యాంక్ యూ. కూర్చో నాన్న. రైట్ సరే. ఓకే, అటు చూడు నాన్న కెమెరాలో. నీ పేరు చెప్పు. మై నేమ్ ఇస్ ఆరాధ్య. అవునా? ఇది ఏ స్కూలు? లండన్ కిడ్స్. లండన్ కిడ్స్ స్కూలా? అక్కడ చూడు, కెమెరాలో చూడు. ఇప్పుడు చెప్పు. లండన్ కిడ్స్. అవునా? ఇది ఏంట్రా? ఇదేంటి ఇదేంటి ఇదేంటి? నువ్వు ఏ వేషధారలో ఉన్నావు? బట్టు. అవునా? అవునా? ఓకే, అది చూడు ఒకసారి. చెప్పు ఇప్పుడు. ఓకే 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 నాన్న, నువ్వు వెళ్ళు నాన్న. ఓకే, నువ్వు వెళ్ళు. గోపిక నన్ను నిజంగానేనా? చెప్పు, నీ పేరు చెప్పు. హనీ. చాలా హుషారుగా ఉన్నావు, గట్టిగా మాట్లాడాలా. ఇది పట్టుకోరా, ఇది పట్టుకో, ఇది పట్టుకో, ఇది పట్టుకో, ఇది పట్టుకో. ఇప్పుడు అక్కడ కెమెరా చూసి చెప్పు. ఏ స్కూల్ మీది? లండన్ కిడ్స్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్. అదంతేనా? మళ్ళీ మళ్ళీ ఇంకోసారి చెప్పు. లండన్ కిడ్స్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్. మీ మమ్మీ పేరు ఏంది? అతిక. మీ డాడీ పేరు? మహేష్. అమ్మా? మహేష్. మహేషా? ఓకే, నువ్వు ఏ వేషధారలో ఉన్నావు? గోపికమ్మ. గోపికమ్మ వేషధారలో ఉన్నావా? ఒకసారి చెప్పు, ఒకసారి చెప్పు, ఆ కెమెరాలో చూసి చెప్పు. గోపికమ్మ. గోపికమ్మ వేషధారలో ఉన్నాను అని చెప్పు ఒకసారి. చెప్పు మరి ఇంకోసారి చెప్పు. గోపికమ్మ. గోపిక వేషధారలో. ఓకే, థ్యాంక్ యూ రా. గుడ్, థ్యాంక్ యూ. ఆపేసి నెక్స్ట్ నెక్స్ట్ అక్కడ కెమెరాలో చూసి దీంట్లో ఇది పట్టుకో, గట్టి పట్టుకో. ఓకే, వాట్ ఈస్ యువర్ నేమ్? భవదీప్. ఏ స్కూలు? ఎల్కేజీ. ఇది ఎక్కడ పాపం? ఏ స్కూల్ అంటే ఎల్కేజా? మళ్ళీ స్కూల్ పేరు చెప్పు నాన్న. అక్కడ చూడు, అక్కడ చూడు, చెప్పు. లండన్ కిడ్స్. ఓకే, గుడ్. మీ డాడీ పేరు? సీనా? ఓకే, గుడ్. వెళ్ళు నాన్న, వెళ్ళు. ఓకే, ఇంకున్నారా? ఆపేసి కెమెరా. రైట్. స్కూల్ పేరేంటి? లండన్ కిడ్స్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్. అక్కడ చూసి చెప్పు. లండన్ కిడ్స్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్. మీ హెచ్ఎం సార్ పేరేంటి? మీ టీచర్ పేరేంటి? తెలుగు టీచర్ పేరు?
తెలియదా? ఓకే రైట్. మీ పేరు చెప్పినా అమ్మ, నీ పేరేంట్రా? వాట్ ఈస్ యువర్ నేమ్? ఓకే చెప్పు నాన్న. అర్జుడు కెమెరా నడుస్తుంది, చెప్పాలా? ఓకే రైట్. నీ పేరేంట్రా? ముందుకురా. నోడా. ఓకే రైట్. ఏ స్కూల్? కొద్ది ముందుకు రా నాన్న. గుడ్. ఏ స్కూల్ నాని? హలో. స్కూల్ పేరు చెప్పు. కొద్ది ముందుకురా. ముందుకురా. ఓకే రైట్. స్కూల్ పేరేంటి నాన్న? నీ పేరేంటి? వాట్ ఈస్ యువర్ నేమ్? ఓకే రైట్. వాట్ ఈస్ యువర్ నేమ్? ఏ స్కూలు? ఓకే రైట్. ఇప్పుడు మీ మమ్మీ డాడీ పేర్లు చెప్పు ఒకసారి. మీ మమ్మీ డాడీ పేరు చెప్పు, గట్టి మాట్లాడు. నాయనమ్మ. మీ మమ్మీ పేరు? ఓకే, మీ మమ్మీ పేరు నాయనమ్మ అయితే మీ డాడీ పేరేంటి తెలియదా? ఓకే రైట్. కూర్చున్నాను, ఏం కాదు. కూర్చో. నువ్వు ఏ దారిలో ఉన్నావు? కృష్ణుడా? అవునా? రైట్. ఇట్లా మాట్లాడతాడు. హలో. నీ పేరేంటి నాన్న? వాట్ ఈస్ యువర్ నేమ్? ఇచ్చుడు. సిగ్గుపడకు నాన్న, మాట్లాడలేవా? ఓకే రైట్. ఇతను మాట్లాడతాడు. వాట్ ఈస్ యువర్ నేమ్? మాట్లాడవారా? ఓకే బాయ్. రైట్. లండన్ కిడ్స్ స్కూల్లో టీచర్లే ఓపిక వేషధారణతో ఉన్నారు. మరి పిల్లలు ఆ మేడం చూసి ఇంప్రెస్ కావడానిక, మరి మేడమే దగ్గరుండి వాళ్ళని ఈ వేషధారణలో ఉన్న భావాలు, వేషధారణకు ఉన్న సారాంశము మొత్తం పిల్లలకు చెప్పే ఉంటారు. ఆ సారాంశం ఏందో మేడం గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరు పిల్లలతో చాలా చక్కగా వాళ్ళని కలిసిపోయి ఉన్నారు. అది అయితే సూపర్, మాకైతే బాగా నచ్చింది. దీని ఒక గోపిక ఒక సారాంశం ఏంది? ఒక 2 నిమిషాలు సింపుల్ గా మాట్లాడండి. నేను ఏదో క్వశ్చన్ ఏమాడతాను, పట్టుకుని మాట్లాడలేను. ఇక్కడ పెట్టుకుని చెప్తా. ఇప్పుడు సో పిల్లలతో పాటు మేము కూడా వేసుకుంటే మా టీచర్సే వేసుకొచ్చారు. నెక్స్ట్ ఈవెంట్ కి కూడా మేము వేసుకోవాలి అన్న ఉత్సాహం వాళ్ళలో రావడానికి వాళ్ళతో పాటు మేము కూడా అటెండ్ చేస్తున్నాం అన్నమాట. వాళ్ళతో పాటు మేము కూడా ఉంటే వాళ్ళకు కూడా ఒక నర్వస్నెస్ లేకుండా ఉంటుంది, వాళ్ళు కూడా ఫ్రీగా ఉంటారు కాబట్టి. సో వాళ్ళతో పాటు మేము కూడా వేసుకొని వచ్చాము. నేను వేసుకున్న గెటప్ వచ్చేసి గోపిక గెటప్ అండి. కృష్ణుడికి 16,000 మంది గోపికలు ఉంటారు. సో అందులో నేను ఒకదాన్ని ఇవాళ. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పండి. నమస్కారం అండి, నా పేరు పావని, నేను ప్రైమరీ స్కూల్ మ్యాథ్స్ టీచర్ని. సో ఇవాళ మా స్కూల్లో వచ్చేసి కృష్ణాష్టమి ఈవెంట్ జరుగుతుంది. నేను ఇవాళ గోపిక గెటప్ వేసాను. పిల్లలందరూ కూడా వేసుకొచ్చారు. బట్ వాళ్ళతో పాటు టీచర్స్ కూడా వేస్తే వాళ్ళకు కూడా ఒక నర్వస్నెస్ లేకుండా ఉంటుంది, వాళ్ళు కూడా స్ట్రెస్ ఫ్రీ ఉంటుంది అనే ఉద్దేశంతో మేము కూడా వాళ్ళతో పాటు అటైర్ చేస్తున్నాం అనమాట. ఇవాళ నేను వచ్చేసి గోపిక అటైర్ వేసాను. కృష్ణుడికి ఉన్న 16,000 మంది గోపికలలో ఇవాళ నేను ఒక గోపిక, నేను ఒకదాన్ని ఇవాళ. మేడం గారు, గతంలో అంటే బాల్యంలో ఉన్నప్పుడు మీరు ఈ గెటప్ లో ఉన్నారా? అవకాశం వచ్చిందా? లేదు. మా స్కూల్లో నేను వర్క్ చేయడం వల్ల ఇది ఒక ఛాన్స్ అనుకోవచ్చు నాకు, గోపిక అటైర్ వేయడము. చిన్నప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళేది ఇదే ఫస్ట్ టైం అనమాట. అంటే ఇప్పుడు పిల్లలను మంచిగా వాళ్ళని మిమ్మల్ని చూసి నెక్స్ట్ టైం టీచర్స్ వేసుకొస్తున్నాం, మేము కూడా వేసుకొద్దామన్న ఆలోచన వాళ్ళకి రావాలనే ఉద్దేశంతో మేము వేసుకున్నాం. ఇంకా ఇప్పుడు మన ఈ రోజు మన కృష్ణుని యొక్క సంబంధించింది కార్యక్రమం జరుగుతుంది కదా. ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి మీకు ఈ దేవునికి సంబంధించింది మీ మనసులో ఉందమ్మా, ఇట్లా వేసుకోవాలి ఏందని ఆలోచన? చిన్నప్పుడు మా స్కూల్లో ఈవెంట్స్ జరుగుండే, బట్ మా ఇంట్లో సపోర్ట్ లేకపోవడం వల్ల నేను వేయలేదు. ఎప్పటి నుంచో ఉంది వేయాలని, అది వాటితో కొంచెం ఫుల్ఫిల్ అయిపోయిందా? మీ టీచర్లు వేసుకున్నారు. కృష్ణుడి అవతారంలో సార్ ఉన్నారా? నెక్స్ట్ ఈవెంట్ కి మా సార్ కూడా వేస్తారు. టీచర్స్ వేస్తారు కదా, నెక్స్ట్ ఈవెంట్ కి నేను కూడా వేస్తానని చెప్పేసి నెక్స్ట్ ఈవెంట్ మా సార్ కూడా వేస్తారండి. మీ సారే వేస్తారా? ఎప్పుడైనా వేయచ్చు. మా స్టాఫ్ చాలా మంది ఉన్నారు, మా సార్ వాళ్ళు కూడా. ఇంకా మా సార్ కి బదులు ఈసారి మా చిన్న సార్ వేసుకొచ్చారు అనమాట. కృష్ణుని తీసుకోండి మీరు.
తీసుకోండి ఒకసారి తీసుకోండి. కృష్ణునికి సంబంధించింది ఇలా కృష్ణాష్టమిని పురస్కరించుకొని మీరు కొన్ని విషయాలు పిల్లలకు అర్థమయ్యే విధంగా, ప్రజలకు అర్థమయ్యే విధంగా కెమెరాలో చూసి 4 వాక్యాలు మాట్లాడండి. అటు తిరగండి, చెప్పండి. ఓకే అండి, ఇవాళ లండన్ కిడ్స్ స్కూల్లోని కృష్ణాష్టమి పండుగ చేసుకుంటున్నాము. యాక్చువల్గా అయితే మేము ప్రీ ఫెస్టివల్ చేయాలి, కాకపోతే ఈ వెదర్ కూడా కొంచెం సహకరించకపోయేసరికి పండుగ రోజే చేసుకోవాలనేసి చేస్తున్నాము. ఎంత పండుగ అయినా కానీ ఇంతమంది పిల్లలు వచ్చి మాకు సహకరించినందుకు వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. అలాగే మెయిన్ రీజన్ కృష్ణాష్టమి చేయడానికి ఏంటంటే, కృష్ణుడు అంటే ఒక ఇది పిల్లల దగ్గర ఆయన చేసే నాటినెస్ కానీ, అందరితోటి కలిసి ఉండడం కానీ, ఎప్పుడు స్మైల్ ఇచ్చుకుంటూ ఉండడం కానీ, ఇవన్నీ కార్టూన్స్ చూసి కూడా పిల్లలు చాలా ఇన్స్పైర్ అవుతా ఉంటారు. అలానే కృష్ణుడు చేసిన ఎన్నో మంచి విషయాలు మన మహాభారతం నుంచి తెలుసుకొని వీళ్ళు నేర్చుకోవాలి, ప్రతి ఒక్కటి కూడా ఆచరించాలనేసి ఒక చిన్న ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నామండి మేము. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఓకే, ఓకే అండి. అయితే మొత్తంగా మన లండన్ కిడ్స్ స్కూల్లో పిల్లలు అయితే వాళ్ళ వేషధారణతో, గోపిక వేషధారణ సంబంధించింది, కృష్ణుడు వేషధారణలో సంబంధించి టీచర్లు కూడా క్లుప్తంగా సారాంశాన్ని పూర్తిగా వివరించినట్టే కనిపిస్తా ఉంది. దీంతో పాటు పిల్లలు వేషధారణలో ఉండడానికి, ఆ వేషధారణ వేయగానే కృష్ణుని యొక్క బలం, ఆ యొక్క కృష్ణుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ వాళ్ళకు ఉండాలని మనం కూడా కోరుకుంటూ, ఆ వేషధారణలో ఉన్న పిల్లలకైతే ఖచ్చితంగా ఆ యొక్క కృష్ణుని యొక్క బలముతో పాటు, కృష్ణుని యొక్క ఆలోచనలతో పాటు పూర్తి స్థాయిలో వాళ్ళకు సహకరిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా సరే ఈ లండన్ కిడ్స్ స్కూల్లో ఏ కార్యక్రమం తీసుకున్నా పూర్తి స్థాయిలో వాళ్ళు చూపే దాంట్లో అయితే ముందున్నారని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడున్న ఈరోజు ఈ ప్రోగ్రామ్ లండన్ స్కిల్ సంబంధించిన స్కూల్లో ప్రోగ్రామ్ పూర్తి స్థాయిలో అయితే మనం పిల్లలతో చాలా చక్కగా వాళ్ళ పేరుతో పాటు వాళ్ళు వేసుకున్న వేషధారణ కూడా వాళ్ళు చక్కగా చెప్పారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ T9 ప్రతినిధి సీతారాంతో ఫేస్ టు ఫేస్ మహబూబాద్ లండన్ కిడ్స్ స్కూల్ నుంచి. డబ్బులు లాక్కోవడం, వాళ్ళని కొట్టుకుంటారు ఇలా. అయితే దీంట్లో కంసుడికి చెల్లి ఉండింది.
దేవకి. ఆమె పేరేంటి? దేవకి. ఓకేనా? కంసుడి చెల్లి దేవకి వసుదేవుడిని పెళ్లి చేసుకునే రోజు. వాళ్ళ పెళ్లి అవుతుంటే కంసుడికి చెవులో ఒక మాట వినిపిస్తుంది అనమాట. నీ చెల్లి కడుపులో పుట్టే 8వ సంతానం నిన్ను చంపేస్తుంది అని కంసుడికి చెవులో ఎవరో చెప్పినట్టు వినిపిస్తుంది. కానీ అక్కడ ఎవ్వరు కనిపిస్తారు. అలా కంసుడు ఏమవుతాడంటే రోజు రోజుకి ఆయనకి భయం పెరిగిపోతుంది. అమ్మో నన్ను చంపేయడానికి ఎవరో వచ్చేస్తారు, నేను ఏదో ఒక రోజు చచ్చిపోతాను అనేసి. అలా అని ఏం చేస్తాడు అంటే దేవకి వసుదేవులను వాళ్ళిద్దరిని జైల్లో పెడతాడు కంసుడు. దేవకి వసుదేవులను తీసుకొచ్చి జైల్లో పెట్టి బంధించేస్తారు. అదే టైంలో భటుడు వచ్చి వసుదేవుడిని బంధిస్తాడు. చెప్పండి. వచ్చి వసుదేవుడికి సంకెళ్ళు వేస్తాడు జైల్లోని. కట్టేసే. అయితే కంసుడు ఏం చేస్తాడంటే ఆయన దేవకి పుట్టి మొత్తం అంతా పిల్లల్ని కూడా ఎప్పటికప్పుడు చంపేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా 8వ సంతానం కలిగే టైంకి ఏదో మాయ జరిగినట్టు ఊర్లో వాళ్ళందరూ కూడా గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారన్నమాట. అందరూ పడుకుంటారు. కాపలు కాసే వాళ్ళు, ఊర్లో వాళ్ళు అందరూ, దేశమంతటా కూడా అందరూ గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. అలా పడిపోయిన సమయంలో వసుదేవుడు ఏం చేస్తాడు అంటే ఆయన సంకల్యాన్ని వినిపించుకొని ఆయనకి పుట్టిన 8వ సంతానాన్ని తల మీద పెట్టుకొని యమునా నది దాటి యశోద వాళ్ళ దగ్గరికి చేరుతాడు. అక్కడ యశోదకి ఆడపిల్ల పుట్టి ఉంటుంది. ఆ ఆడపిల్లను ఈయన సంచిలో పెట్టుకొని ఈయన దగ్గర పుట్టిన మగపిల్లని యశోదమ్మ దగ్గర చేర్చి ఆయన పాపని తీసుకొని దేవకి దగ్గరికి వచ్చేస్తాడు. అలా దేవకి ఈ పిల్లల్ని ఎప్పుడైతే మారుస్తారో ఆ టైం మార్చగానే వెంటనే అందరికి మేలుకొచ్చేస్తుంది అన్నమాట. అందరూ లేచి కూర్చుంటారు. ఈలోపు భటుడు అటు ఇటు చూసే లోపు పిల్లల ఏడుపు వినిపిస్తుంది. చూస్తే అక్కడ పాప పుట్టి ఉంటుంది. ఆ పాప పుట్టింది చూసి వెళ్ళి కంసుని తీసుకొని వస్తాడు. కంసుడు భయంతో ఆ పాపని చంపేద్దామనేసి కత్తి తీస్తాడు. దేవకి భయపడి వద్దు వద్దు అని అరుస్తూ ఉంటుంది. ఈ సమయంలో ఏదో మాయలాగా ఆ పాప ఇలా గాల్లోకి పైకి ఎగిరిపోతుంది అన్నమాట. ఎగిరిపోయి నిన్ను చంపేవాడు వేరే దగ్గర పెరుగుతున్నాడు, ఏదో ఒక రోజు నిన్ను చంపేస్తాడు అని చెప్పి మాయమైపోతుంది ఆ పాప. సరేనా? ఇది స్టోరీ. ఇప్పుడు కృష్ణుడు ఎక్కడ ఉంటాడు? యశోదమ్మ దగ్గర ఉంటాడు, బృందావనంలోని కదా. అయితే కృష్ణుడు చాలా అందంగా పుట్టాడనమాట. మంచి నీలం కలర్ లోని చాలా అందంగా ఉంటాడు కృష్ణుడు. ఆ కృష్ణుడిని చూడడానికి ఊరూరంతా కూడా యశోదమ్మ వాళ్ళ ఇంటికి వస్తుంది. ఆ కృష్ణుడిని చూసి ఊర్లో వాళ్ళందరూ ఎంతో అందంగా ఉన్నారు కదా బాబు, ఎంత కళగా ఉన్నాడో, ఎంత ముద్దుగా ఉన్నాడో అని అందరూ దిష్టి తీసుకొని ఉంటారు. అయితే యశోదమ్మ వాళ్ళు, నందనుడు యశోదమ్మ వీళ్ళిద్దరూ కలిసి కృష్ణుడు పుట్టిన ఆనందంలోని దాన్ని ఒక పెద్ద పండుగలాగా చేసుకుంటారనమాట. ఆ పండుగలోనే ఊళ్ళో వాళ్ళందరూ నాట్యం చేస్తారు. వాళ్ళ ఆనందాన్ని తెలుపుకుంటూ డాన్స్ చేస్తారు. ఇప్పుడు మన పిల్లలు కూడా డాన్స్ చేస్తారు కృష్ణుడు పుట్టినందుకు. ఓకే.
భజరే నందగోపాల హరి భజరే నందగోపాల హరి భజరే నందగోపాల వాళ్ళు ఉండాల్సిన దగ్గరే జీరో లైట్ Thank you.
నచ్చిందా మీకు డాన్స్? నాకు అసలు క్లాస్ అంటే వినిపించలేదు. క్లాస్ అసలు వినిపించలేదు. మా పిల్లలు బాగా డాన్స్ చేస్తున్నారు. ఇక్కడ Okay, thank you so much, Nana, for your beautiful. అందరూ ఎంకరేజ్ చేయండి కిషోర్ని గట్టిగా కొట్టడానికి ఎంకరేజ్ చేయండి. ఓకే గర్ల్స్ వెనకాల నిల్చోన్నారా? రెడీ 1 2 3 స్టార్ట్. సిక్కు వెళ్తే సార్ ఎక్కడికో Patal
ఓకే ఎగిరి కొట్టాలి మరి జాగ్రత్త ఒకరి తల్లి ఒకరు కొట్టుకునేరు
డబ్బులు తక్కువడం, వాళ్ళని కొట్టుకుంటారు ఇలా. అయితే కంసుడికి చెల్లి ఉండింది దేవకి. ఆమె పేరేంటి? దేవకి. ఓకేనా? కంసుడి చెల్లి దేవకి వసుదేవుడిని పెళ్లి చేసుకునే రోజు వాళ్ళ పెళ్లి అవుతుంటే కంసుడికి చెవులో ఒక మాట వినిపిస్తుంది అనమాట. నీ చెల్లి కడుపులో పుట్టే 8వ సంతానం నిన్ను చంపేస్తుంది అని కంసుడికి చెవులో ఎవరో చెప్పినట్టు వినిపిస్తుంది, కానీ అక్కడ ఎవ్వరు కనిపిస్తారు. అలా కంసుడు ఏమవుతాడంటే రోజు రోజుకి ఆయనకి భయం పెరిగిపోతుంది. అమ్మో నన్ను చంపేయడానికి ఎవరో వచ్చేస్తారు, నేను ఏదో ఒక రోజు చచ్చిపోతాను అనేసి. అలా అని ఏం చేస్తాడు అంటే దేవకి వసుదేవులను వాళ్ళిద్దరిని జైల్లో పెడతాడు కంసుడు. దేవకి వసుదేవులను తీసుకొచ్చి జైల్లో పెట్టి బంధించేస్తారు. అదే టైంలో భటుడు వచ్చి వసుదేవుడిని బంధిస్తాడు. చెప్పండి. వచ్చి వసుదేవుడికి సంకళ్ళు వేస్తాడు జైల్లో. కట్టేసే. అయితే కంసుడు ఏం చేస్తాడంటే ఆయన దేవకి పుట్టి మొత్తం అంతా పిల్లల్ని కూడా ఎప్పటికప్పుడు చంపేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా 8వ సంతానం కలిగే టైంకి ఏదో మాయ జరిగినట్టు ఊర్లో వాళ్ళందరూ కూడా గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారన్నమాట. అందరూ పడుకుంటారు. కాపలు కాసే వాళ్ళు, ఊర్లో వాళ్ళు అందరూ, దేశమంతటా కూడా అందరూ గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. అలా పడిపోయిన సమయంలో వసుదేవుడు ఏం చేస్తాడు అంటే ఆయన సంకల్నాన్ని విడిపించుకొని ఆయనకి పుట్టిన 8వ సంతానాన్ని తల మీద పెట్టుకొని యమునా నది దాటి యశోద వాళ్ళ దగ్గరికి చేరుతాడు. అక్కడ యశోదకి ఆడపిల్ల పుట్టి ఉంటుంది. ఆ ఆడపిల్లను ఈయన సంచిలో పెట్టుకొని ఈయన దగ్గర పుట్టిన మగపిల్లని యశోదమ్మ దగ్గర చేర్చి ఆయన పాపని తీసుకొని దేవకి దగ్గరికి వచ్చేస్తాడు. అలా దేవకి ఈ పిల్లల్ని ఎప్పుడైతే మారుస్తారో ఆ టైం మార్చగానే వెంటనే అందరికి మేలుకొచ్చేస్తుంది అన్నమాట. అందరూ లేచి కూర్చుంటారు. అందరూ లేచి కూర్చుంటారు. ఈ లోపు భటుడు అటు ఇటు చూసే లోపు పిల్లల ఏడుపు వినిపిస్తుంది. చూస్తే అక్కడ పాప పుట్టి ఉంటుంది. ఆ పాప పుట్టింది చూసి వెళ్ళి కంసుని తీసుకొని వస్తాడు. కంసుడు భయంతో ఆ పాపని చంపేద్దామనేసి కత్తి తీస్తాడు. దేవకి భయపడి వద్దు వద్దు అని అరుస్తూ ఉంటుంది. ఈ సమయంలో ఏదో మాయలాగా ఆ పాప ఇలా గాల్లోకి పైకి ఎగిరిపోతుంది అన్నమాట. ఎగిరిపోయి నిన్ను చంపేవాడు వేరే దగ్గర పెరుగుతున్నాడు, ఏదో ఒక రోజు నిన్ను చంపేస్తాడు అని చెప్పి మాయమైపోతుంది ఆ పాప. సరేనా? ఇది స్టోరీ. ఇప్పుడు కృష్ణుడు ఎక్కడ ఉంటాడు? యశోదమ్మ దగ్గర ఉంటాడు, బృందావనంలోని కదా. అయితే కృష్ణుడు చాలా అందంగా పుట్టాడనమాట. మంచి నీలం కలర్ లోని చాలా అందంగా ఉంటాడు కృష్ణుడు. ఆ కృష్ణుడిని చూడడానికి ఊరంతా కూడా యశోదమ్మ వాళ్ళ ఇంటికి వస్తుంది. ఆ కృష్ణుడిని చూసి ఊర్లో వాళ్ళందరూ ఎంతో అందంగా ఉన్నాడు కదా బాబు, ఎంత కళగా ఉన్నాడో, ఎంత ముద్దుగా ఉన్నాడో అని అందరూ దిష్టి తీసుకొని ఉంటారు. అయితే యశోదమ్మ వాళ్ళు, నందనుడు యశోదమ్మ వీళ్ళిద్దరూ కలిసి కృష్ణుడు పుట్టిన ఆనందంలోని దాన్ని ఒక పెద్ద పండుగలాగా చేసుకుంటారన్నమాట.
ఆ పండుగలోనే ఊళ్ళో వాళ్ళందరూ నాట్యం చేస్తారు, వాళ్ళ ఆనందాన్ని తెలుపుకుంటూ డాన్స్ చేస్తారు. ఇప్పుడు మన పిల్లలు కూడా డాన్స్ చేస్తారు కృష్ణుడు పుట్టినందుకు. ఓకే, భజని నంద గోపాల హరి భజని నంద గోపాల హరి భజని నంద గోపాల వాళ్ళు ఉండాల్సిన దగ్గరే ఉన్నారు. పవర్ కంప్లీట్ జీరో లైట్. జీరో లైట్.
నచ్చిందా మీకు డాన్స్? నాకు అసలు క్లాస్ అయితే వినిపించలేదు. క్లాస్ అసలు వినిపించలేదు. మా పిల్లలు ఇంకా బాగా డాన్స్ చేస్తున్నారు. ఇక్కడ 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 Okay, thank you so much, Nana, for your beautiful. నోట్లోనే పడ్డది నోట్లో గుడ్ 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 All of you.
గట్టిగా పాలు పెరుగు అన్ని మొహం మీద పడిపోయాయి ఆయనకి. ముఖం కాదు నోట్లోనే పడ్డది, నోట్లో పడ్డది. గుడ్ 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 గుడ్. All of you, Tej Mata ki chocolate. Ayama,